నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాలను ఆ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణం పూర్తికి యూనిట్ విలువ 1.80 లక్షలకు అదనంగా ఎస్సీ బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి 75,000, పీవీటీసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు. అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ 2025లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఇంట్లో పెద్దలను తల్లిదండ్రులను గౌరవిస్తూ తమలో ఉన్న అంతర్గత శక్తులను బహిర్గతం చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగులు వేయాలని ప్రొఫెసర్ సుధాకర్ పిలుపునిచ్చారు. ఏలూరులోని సెయింట్ తెరిసా కాలేజీలో విద్యార్థులు 3వ సంవత్సరం డిగ్రీ తీసుకుని బయటకు వెళ్లే సందర్భాల్లో వీడ్కోల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. I'm happy to be present here for the School Environment celebration. The celebration of the Pride distribution is award distribution. The celebration of the valedictory where you lay down your office. So I just want to say 2 words to the office bearers. On behalf of the management, I thank you very much on behalf of the staff too for the great service you have rendered during this academic year, which has helped me definitely to cooperate with the management in carrying out, we can say in all sincerity, make this very memorable, eventful and historic one. So congratulations to all of you. And what I want to say is that you will be laying down your office now, but it is not the end of the education. It is only the beginning, the start. You are really training in your BA, the nursing, whatever it is. You have a training period when you learn to be serious, and then your creation will. Student Welfare President P. Charmi, Student Welfare Secretary M. D. Shanti, ECOCOP President P. Ami, ECOCOP Secretary B. Ratnal Rajeswari, Ratnal President P. Divya, Ratnal Secretary A. Leelavati, M. సంప్రదాయం ప్రవేశంతో స్టార్ట్ చేసి ప్రవేశంతో రెండు చేసి నడుస్తున్నప్పుడు ఒక ఉన్నత విషయాన్ని గతాన్ని సంభవించి ఈ ప్రవేశి కొత్త రీసెర్చ్ this was in the capacity of external examiner. So we will test the bound coach. From that particular this knowledge is conducted new test. Before, when the Sampradaya Abdullah, instruction of the Ambassador, instruction of the Ambassador, yes, sir. We will accept this. Dr. Rashmi Priyanka, University, Secretary Dr. Sister Lucia, Dr. Sister Sushila, Dr. Vijay, and
all the respected staff and students. As we stand at the end of this academic year, having heard the reports from the MG and PG president, we are aware what are the different kind of academic, curricular, co-curricular, extracurricular activities that are being part of to give initiation as ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పిహెచ్సి వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శీతల పానీయాలను సేవించాలని, ఎక్కువగా ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలని, మరియు ఈ ఎండాకాలం దృష్ట్యా నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదని, ఎక్కువగా కూరగాయలు, చల్లటి పదార్థాలను వాడాలని ఎర్రగుంటపల్లి పిహెచ్సి వైద్యాధికారి ప్రజలకు తగిన సూచనలు తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ నరేష్. నేను పిఎస్సి ఎర్రగుంటపల్లి అని వర్క్ చేశాను. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం ఎండలు బాగా ఎక్కువగా తీవ్రంగా ఉంటున్నాయి కాబట్టి దీనికి కావాల్సిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిందిగా నేను అడుగుతున్నాను. మోస్ట్లీ ఎక్కువగా చిన్నపిల్లలు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, ఎండలో ఎక్కువగా తిరగకుండా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ కొంచెం శీతల పానీయాలు, కొబ్బరి నీళ్ళు, లేకపోతే వాటర్ శాచెట్స్, ఇవి కూలిపల్లికి కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఓఆర్ఎస్ ఫార్మర్స్ అనేవి మేము ఏర్పాటు చేసామండి. అవి మీరు ఎండలో డీహైడ్రేట్ అవ్వకుండా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఈ ఎండాకాలం మీకు ఈ శీతల పానీయాలు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తారని మనం చేసుకుంటున్నాను. అలాగే నాన్ వెజ్ లాంటివి తినకుండా కొంచెం వాటర్ కంటెంట్ చూసుకుంటారని నేను చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతుందని వివిధ దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదన ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని, అధికంగా ఉన్న మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పెట్టి ఎస్సీ సోదరుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎస్సీలు. ఎస్సీలు అంటే దాదాపుగా 1,25,00,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. దానిలో దాదాపుగా 85 లక్షలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కులగణన చేయండి. అంటే ఎస్సీలకి 15, ఎస్టీలకి 7%. అంటే కేవలం రిజర్వేషన్ విధానంలో లభించేవి 22% మాత్రమే. ఆధిపత్య కులాలు 15% ఉండి ఏకంగా 75% వాడు అనుభవిస్తున్నారు. అది కేటగరైజేషన్ చేయండి. వాళ్ళ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళందరిలో కూడా వెనుకబడతాను ఉంది. మరి ఉన్న 15% మీరు అంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళ బీసీలకి చట్టబద్ధమైనటువంటి చట్టసభలోకి వాళ్ళకి రిజర్వేషన్ లేదు. మొత్తం కలిపి 100 ఏర్పడినటువంటి జాతీయ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ అనుసరించుకోకుండా ముందుగా మరి 1 మ్యాన్ కమిషన్ అని మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేసి జిల్లాలు మొత్తం తిప్పి సేకరణ తీసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ మాలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి మాలలో మరి వీళ్ళ యొక్క డేటాను చూసినట్లయితే సరిగ్గా సర్వే చేయలేదేమని మాకు అనిపిస్తుంది. దాంట్లో మళ్ళీ పత్రికా ముఖంగా మేము చూసింది ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జాతీయ ఎస్సీ కమిషన్ పంపుతాము అని చెప్పడం జరిగింది. అది చేయవలసింది ముందే. మీరు జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో యొక్క ఎస్సీలో పుట్టినటువంటి సబ్ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించాలి. అలా కాకుండా అభిప్రాయాలు సేకరించి తర్వాత మేమంతా చేసి క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ పంపుతాం అనేది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మీరు ఏం చేస్తున్నారు, అసలు ఎస్సీలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళని విభజించి మమ్మల్ని ఏం చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఉన్నటువంటి వాళ్ళని శుభ్రంగా ఉండకోకుండా మీరు ఏం చేయదలుచుకున్నారు,
మా యొక్క డిమాండ్ ఒకటే. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 6 సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపుల జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సమయంలో R&B రోడ్లు పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. గవర్నమెంట్ వారు సుమారుగా 9,000 కోట్లు కాంట్రాక్టుల బకాయిలు ఉన్నారు. CFMS లో 5,000 కోట్లు అప్లోడ్ అయిన బిల్స్, 4,000 కోట్లు ఇంకా అప్లోడ్ అవ్వాలి. ఈ పేమెంట్లన్నీ గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 800 కోట్లు ప్యాచ్ వర్క్ డబ్బులు కేటాయించారు. కేటాయించిన వెంటనే ప్యాచ్ వర్క్లు మొత్తం అందరూ పూర్తి చేశారు. పూర్తి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మాకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నారు. ఆ పేమెంట్లుగా బకాయిలన్నీ సంవత్సరం నెలకు ఒక 1000 మమ్మల్ని అందరూ గొట్టెక్కించాలని కోరుతున్నాం. మొత్తం అంతా గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఒకేసారి నెలకు 1000 కోట్లే ఇచ్చి దబ్దబాలకు ఇచ్చి పేమెంట్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే స్టేట్ మొత్తానికి గత 6 సంవత్సరాల నుంచి 75 మంది కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి లేకుండా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాం. నాగిరెడ్డి, రావులపాలెం. 1000 కోట్లతో సంక్రాంతికి రోడ్లన్నీ కొత్తగా వేయించి మేమంతా పెట్టుబడి పెట్టి ఎంతో వడ్డీలు తెచ్చి చంద్రబాబు గారు పిలిచిన వెంటనే రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఉన్నాము. కావున మేము వేసిన రోడ్లకు తొందరగా బిల్లులు ఇప్పించాల్సిందిగా ప్యాచ్ వర్క్ కాంట్రాక్టర్ అందరూ కూడా మరి సీఎం గారిని కోరుచున్నాం. అలాగే రాబోయే పుష్కరాల కాలంలో కూడా మేము మరిన్ని వర్కులు చేయడానికి ప్రభుత్వం వారు తొందరగా బిల్లులు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏలూరు జిల్లాలో వాహనాలపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు వేసుకుని అనాధికారికంగా చలామణి అవుతున్న వాహనాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇటీవల సీఎంఓ ఆఫీస్ కు చెందిన వ్యక్తినంటూ కామవరపుకోటకు చెందిన జగన్నాథరావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సదరు జగన్నాథరావుపై నేర స్వభావం ఉందని తడికలపూడికి చెందిన కాలేజీ యాజమాన్యం నుండి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, అంతేకాకుండా సీఎంఓ ఆఫీసు నుంచి వచ్చాయని దౌర్జన్యం చేయడం జరిగిందని పలు ఆరోపణలు రావడంతో తడికలపూడి పోలీసులు జగన్నాథరావును అరెస్టు చేశారని తెలిపారు. ఇటీవల కాలంలో ఫోటోలు మార్పు చేసి వాళ్ళకంతటా వాళ్ళు రకరకాల సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళు సీఎంఓ అధికారులమని, లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని, ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడొద్దు. అట్లాంటి మోసాలుగాళ్ళు ఎవరైనా మీకు దృష్టిలోకి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. అండ్ ఇట్లా ఎవరైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనధికారికమైన స్టిక్కర్లు కానీ, అనధికారికంగా వేరే రాజకీయ నాయకుల పేర్లు వాడడం కానీ, అధికారుల పేర్లు వాడడం కానీ ఇట్లా చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకొని మిమ్మల్ని జైలుకి పంపించడం జరుగుతుంది. ఇలాంటి ఒక సంఘటన మనం చూసాము. ఈ ఉరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ 43 ఏజ్ ఇతనిది. ఇతను కామవరపుకోట మండలంలో ఉంటారు. తాను సీఎంఓ ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ అని చెప్పి విశ్వతేజ స్కూల్ యాజమాన్యాన్ని ఒక 5 లక్షల డబ్బులు డిమాండ్ చేసి బెదిరించాడు. ఇంతేకాకుండా సీఎంఓ స్టిక్కర్ వేసుకొని ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తన కార్ని ఎక్కడంటే అక్కడ రుబాబు చేయడము అట్లాంటి పనులు చేస్తున్నారు. ఇతని మీద గత నేర చరిత్ర కూడా ఉంది. ఒక జంగారెడ్డిగూడెంలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇట్లా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు మన తడికలపూడి పోలీస్ స్టేషన్ వాళ్ళు. అతని మీద ఈ నేరాలు ఎవరైతే పిటిషనర్స్ ఇచ్చారో ఆ నేరాలపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాము, ఇట్లా అధికారుల పేర్లు కానీ, నాయకుల పేర్లు కానీ అనధికారికంగా వాడి మోసం చేసే వాళ్ళు చాలా మంది చీటర్స్ మన సమాజంలో ఉంటున్నారు. అందులో ఈ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ, ఫేస్బుక్లో ఫొటోస్ వాళ్ళు పెట్టించి కానీ అమాయకులకి చూపించి మోసం చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా సాధనాలు ఎక్కువయ్యాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మోసగాలను నమ్మొద్దు. అలాంటిది కూడా ఏదైనా మీకు అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ చేత వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ప్రతి వెబ్సైట్లోనూ ప్రతి దగ్గర ఈ సీఎంఓ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ నెంబర్లు వాళ్ళ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి. అలా వాళ్ళ నెంబర్స్ చెక్ చేసుకోండి. ఇంకో రకమైన మోసం కూడా ఏమంటే మిమ్మల్ని నమ్మించడానికి ఈ ట్రూ కాలర్లో వాళ్ళ ఫోన్లలోనే ఈ రకంగా వాళ్ళ నెంబర్లు ఫలానా అధికారి, పోలీస్ అధికారి అని
ఫలానా అధికారి అని చెప్పి పెట్టుకుంటున్నారు. సో ట్రూ కాలర్ ని కూడా నమ్మొద్దు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి పిల్లలతో కలెక్టర్ మమేకమై వారి విద్యా బోధనపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి కూర్చుని వారి పాఠ్య పుస్తకాలను పరిశీలించి అందులోని అంశాలను బాలబాలికలతో చదివించారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమాధానాలకు కలెక్టర్ ముచ్చట పడుతూ పిల్లలను అభినందించారు. అకాడమికల్ గా బెస్ట్ స్కూల్ గా ఉన్న ఈ పాఠశాల మరింత ప్రమాణాలతో పిల్లలకు విద్యా బోధన అందించారన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వచ్చా చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So 9 leaves ఉంది. అందులో 3 leaves taken away. 3 leaves పోయింది. ఎంత ఉంటుంది బ్యాలెన్స్? ఎవరు ఇంగ్లీష్ బుక్లో ఉంటేనే చూపించారు. ఏమో నేర్పించండి. ఆ తర్వాత మీరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అటకించి అతని వద్ద నుండి 2.5 లక్షల రూపాయలు అపహరించకపోయిన ఘటనలో 3 నిందితులను ఏలూరు 1వ పట్టణ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1.90 నగదును, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు డీఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు 1వ పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మదినా భాష సిబ్బంది పాల్గొన్నారు. గత నెల ఫిబ్రవరి 25వ తారీఖు నాడు కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ లో, అగ్రహారం కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ లో జరిగినటువంటి దాడి దోపిడీ విషయమై ఈ రోజు నాడు, ముఖ్యంగా ఆ రోజు రాత్రి సుమారు 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆదిత్య హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఏజెన్సీ తరఫున క్యాష్ తీసుకుని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడానికి వెళ్తుండగా 3 దోపిడీ దొంగలు దారి కాసి కళ్ళలో కారం కొట్టేసి ఈ యొక్క మోటార్ సైకిల్ పై వచ్చి కారం కొట్టేసేసి క్యాష్ బ్యాగ్ ఏదైతే తీసుకెళ్తారో ఆ క్యాష్ బ్యాగ్ లాక్కొని పారిపోయిన కొన్ని కేసులో ఆ రోజు 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ భాషా గారు, తర్వాత సిసిఎస్సి రాజశేఖర్ గారు, ఏఎస్ఐ రఘుల్లా, తర్వాత ఇతర సిబ్బంది మొత్తం అందరూ కూడా దీని మీద ప్రత్యేక నిఘా పెట్టాం. చాకచక్యంగా వ్యవహరించినటువంటి ముఖ్యంగా సిబ్బంది చాలా కష్టపడి వీళ్ళ మీద అనుమానం ఎనాలైజ్ చేయటం, అలానే మా టెక్నికల్ అనలైజ్ చేయటం, సీసీ కెమెరాలు అనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ప్రత్యేకంగా అభినందించి ఎస్పీ గారు ప్రత్యేకంగా రివార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే, ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు పెట్టడం వలన కూడా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ, అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార పనుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీ ఏరియాలో ఈ సీసీ కెమెరాలు మీ కొట్టు దగ్గర పెట్టుకోవడం కాదు, మీ యొక్క షాప్ చుట్టుపక్కల పరిధుల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ అసోసియేషన్స్, మున్నార్కోట్ అసోసియేషన్ కానీ, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, లేక బట్టల కొట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎందుకంటే ముఖ్యంగా 1 టౌన్ ఏరియాలో వ్యాపారంలో డీల్ చేస్తారు కాబట్టి, డబ్బుతో ముడిపడి ఉంటారు కాబట్టి, దయచేసి మీ ఏరియాల నుండి కెమెరాలు మీరు కనుక పెట్టుకుంటే తద్వారా మీ అందరూ కూడా ఎటువంటి న్యాయం జరిగినా మీకు తొందరగా. పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుట్టాయిగూడెం బైపాస్ రోడ్ లో ఫుడ్ లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాతారాణి దాబా అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ తయారీ, ఆహార పదార్థాల విషయంలో నాణ్యత పాటించకపోవడం, అండదండలతో వ్యాపారాన్ని జోడుగా నడిపిస్తున్న యాజమాన్యం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.